తెలంగాణ మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి పీపుల్ పల్స్, కేకే సర్వే, చాణక్య మరియు ఆరా వంటి ప్రముఖ సంస్థల అంచనాలన్నింటినీ కలిపి సమగ్రమైన నివేదిక ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఫిబ్రవరి 11, 2026న జరిగిన 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన వెంటనే ప్రముఖ సర్వే సంస్థలు తమ విశ్లేషణలను వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 73.01% పోలింగ్ నమోదు కాగా మెజారిటీ సంస్థలు అధికార కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. ప్రముఖ సంస్థలైన పీపుల్ పల్స్ మరియు కేకే సర్వే అంచనాల ప్రకారం 116 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 76 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఆరా సర్వే విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్ 38% ఓట్ల షేరుతో అగ్రస్థానంలో నిలవనుంది. బీఆర్ఎస్ పార్టీ సుమారు 30 నుంచి 35 మున్సిపాలిటీలలో తన పట్టును నిలుపుకుంటుందని, బీజేపీ ఉత్తర తెలంగాణలోని 5 నుంచి 10 పట్టణ కేంద్రాల్లో గట్టి ప్రభావం చూపుతుందని ఈ సంస్థలు పేర్కొన్నాయి. పీపుల్స్ పల్స్ విశ్లేషణ ప్రకారం మైనార్టీలు 44.7%, బీసీ ఓటర్లు 33.6% కాంగ్రెస్కు అండగా నిలవగా ఎస్టీ ఓటర్లు 36.9% బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చాలా ఆసక్తికరంగా మారింది. చాణక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం నిజామాబాద్ మరియు కరీంనగర్ కార్పొరేషన్లలో బీజేపీ బలమైన ఉనికిని చాటుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు రామగుండం, మంచిర్యాల, నల్గొండ మరియు కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని కేకే సర్వే మరియు పీపుల్ పల్స్ ఏకగ్రీవంగా తెలిపాయి. మహబూబ్ నగర్ వంటి కార్పొరేషన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చునని, అక్కడ ఎంఐఎం పార్టీ కింగ్ మేకర్గా మారుతుందని చాణక్య సంస్థ విశ్లేషించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు 100% ఖచ్చితమని చెప్పలేము. ఇవి కేవలం ఓటర్ల నాడిని పసిగట్టే ప్రయత్నం మాత్రమే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అంచనాలు ఎలా వేస్తారనే అంశాలు ఇప్పుడు చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రమే, నిజం కాదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక్కోసారి అద్భుతంగా ఫలిస్తాయి, మరికొన్నిసార్లు అంచనాలు తప్పి బోల్తా పడతాయి. ఉదాహరణకు 2024 లోక్సభ ఎన్నికల్లో చాలా ఎగ్జిట్ పోల్స్ 400 సీట్ల వరకు అంచనా వేయగా వాస్తవ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. అసలు ఏ ప్రాతిపదికన ఈ అంచనాలు వేస్తారు? ఈ అంచనాలను ప్రధానంగా 3 పద్ధతుల ద్వారా చేస్తారు. శాంపిల్ సర్వే: పోలింగ్ కేంద్రం నుంచి ఓటు వేసి బయటకు వచ్చే ఓటర్లలో కొందరిని ఎంపిక చేసి వారు ఎవరికి ఓటు వేశారో అడుగుతారు. అందరినీ అడగడం సాధ్యం కాదు కాబట్టి ఒక నిర్ణీత సంఖ్యలో ప్రతి ఓటరు అభిప్రాయం తీసుకుంటారు. డెమోగ్రాఫిక్ డేటా: ఓటర్లు వయసు, కులం, మతం, ప్రాంతం మరియు లింగం ఆధారంగా డేటాను విశ్లేషిస్తారు. ఏ వర్గం ఓటర్లు ఎటు మొగ్గు చూపుతున్నారో దీని ద్వారా తెలుస్తుంది. పాత ఫలితాల విశ్లేషణ: గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని ఈసారి సర్వేలో తేలిన శాతంతో పోల్చి చూస్తారు. ఓట్ల శాతం ఎంత పెరిగింది లేదా తగ్గిందనే స్వింగ్ ఆధారంగా సీట్ల సంఖ్యను అంచనా వేస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఎందుకు తప్పుతాయి? దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చేద్దాం. ఒక గ్రామంలో 1000 మంది ఓటర్లు ఉన్నారనుకుందాం. సర్వే సంస్థ వచ్చి కేవలం 50 మందిని మాత్రమే అడిగింది. ఆ 50 మందిలో ఎక్కువ మంది మేము ఫలానా పార్టీకి ఓటు వేశామని చెప్పారు. కానీ మిగిలిన 950 మంది మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. కొందరు ఓటర్లు బయటకు ఒక పార్టీ పేరు చెప్పి లోపల మరో పార్టీకి ఓటు వేయవచ్చు. దీన్నే సైలెంట్ ఓటింగ్ అంటారు. అలాగే మహిళలు లేదా గ్రామీణ ఓటర్లు తమ అభిప్రాయాన్ని బయటికి చెప్పడానికి సంకోచించవచ్చు. సర్వే చేసే వ్యక్తి అడిగినప్పుడు భయంతోనో లేదా మొహమాటంతోనో తప్పుడు సమాచారం ఇస్తే అప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితం పూర్తిగా మారిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక దిక్సూచి లాంటివి మాత్రమే. అవి గమ్యాన్ని సూచించగలవే గాని గమ్యానికి చేర్చలేవు. అందుకే వీటిని అంచనాలు అంటారే తప్ప ఫలితాలు అన్నారు. అసలైన ఫలితం ఫిబ్రవరి 13న తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.